బాలీవుడ్ లో ఏ బిగ్ ఈవెంట్ జరిగినా రెండు పాటలు మస్ట్. అవే షీలాకి జవానీ, మున్ని బద్నాం హుయి. షీలాగా కత్రినా ఆడియన్స్ కు పిచ్చెక్కిస్తే మున్ని పాటతో థియేటర్లను షేక్ చేసింది మలైకా అరోరా. ఇప్పుడు ఈ రెండు పాటలను ఒకేసారి ఆడియన్స్ కు చూపిస్తే ఎలా ఉంటుందని ప్లాన్ చేశాడు ఓ తమిళ డైరెక్టర్. మున్ని పాటకు షీలాతో చిందులేయించాలనుకుంటున్నాడు. ఈ పాటతో పేరు మార్చుకుని షీలాగా మారిపోయింది కత్రినా కైఫ్. ఆ పాట తలుచుకుంటే చాలు ఆడియన్స్ కైపెక్కిపోయేలా చేస్తుంది. ఇంతకాలం బాలీవుడ్ ఆడియన్స్ గుండెల్లో గుబులు పుట్టించిన కత్రినా తమిళ ప్రేక్షకులను కవ్వించబోతుంది. తమిళ డైరెక్టర్ ధరణి కత్రినా కైఫ్ తో ఓ ఐటెం సాంగ్ చేయించబోతున్నాడు. దబాంగ్ సినిమాను తమిళ్లో రీమేక్ చేస్తున్న ధరణి మున్ని పాటకు మలైకా అరోరా ప్లేస్ లో కత్రినా కైఫ్ స్టెప్ లేసేందుకు రెడీ అవుతుంది. షీలా కాస్త మున్నిగా మారుతోంది. బాలీవుడ్ లో రికార్డులు కొల్లగొట్టిన సల్మాన్ ఖాన్ దబాంగ్ ను సింబు హీరోగా తమిళంలో వస్తీ పేరుతో రీమేక్ చేస్తున్నాడు డైరెక్టర్ ధరణి. మొదట నయనతారతో మున్ని సాంగ్ ప్లాన్ చేశారు. నయనతార ఒప్పుకోకపోవడంతో రీసెంట్ గా హీరోయిన్ గా పుట్టిస్తున్న కత్రినాకు డైరెక్టర్ ధరణి ఓ ఫ్యాన్సీ ఆఫర్ ఇచ్చాడు. కత్రినాకు ఈ ఒక్క పాట కోసం ఏకంగా 60 లక్షల ఆఫర్ పెట్టాడు ధరణి. సింబు హీరోగా తెరకెక్కుతున్న వస్తీలో స్పెషల్ సాంగ్ ను ప్రెస్టీజియస్ గా తీసుకున్నాడు డైరెక్టర్ ధరణి. కత్రినా ఒప్పుకోకపోతే మాత్రం డైరెక్ట్ గా హిందీలో మున్ని సాంగ్ చేసిన మలైకాతోనే ఇక్కడ స్టెప్ లేయించాలని డిసైడ్ అయ్యాడు డైరెక్టర్ ధరణి. కత్రినా, మలైకా ఇద్దరిలో ఎవరికి తమిళ ఆడియన్స్ ని కవ్వించే లక్కీ ఛాన్స్ దొరుకుతుందో తెలియాలంటే కాస్త వెయిట్ చేయాల్సిందే.